హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి రోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటంటే, నేను కాదండి మా మమ్మీ అయితే చేయబోతుందనమాట. ఫిష్ బిర్యానీ అయితే చేయబోతున్నాం. ఫర్ ది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము. మాకు కూడా ఇది పెద్దగా తెలీదు. దానికోసం ఫిష్ పీసెస్ తీసేసుకొని బోన్లెస్ చేయించేసుకొని అందులో పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సరిపడా కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా మ్యారినేట్ చేసేసుకోవాలన్నమాట. సో కొంచెం అవన్నీ వేసుకునేటప్పుడే హాఫ్ లెమన్ కూడా పిండేసుకొని వేసేసుకొని బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి. అలా మ్యారినేట్ చేసేసుకున్న ఈ ఫిష్ పీసెస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే ఇవి కాస్త బాగా నానిపోతాయి అన్నమాట. వేసిన మసాలాలన్నీ దానికి ఫిష్కి పట్టేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ హీట్ చేసేసుకోవాలి. ప్యాన్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. డీప్ ఫ్రై అయితే మేము చేయట్లేదు, ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి. సో షాలో ఫ్రై అయితే చేస్తున్నాం అనమాట. ప్యాన్ పెట్టేసుకొని అన్ని ఫిష్ పీసెస్ అరేంజ్ చేసుకొని నీట్గా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాము. దానికోసం మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకోవాలి. అండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో ఒక కడాయి పెట్టేసుకొని వేయించుకోవాలి. అందులో ముందుగానే చూపించిన ఈ బిర్యానీ దినుసులు అయితే మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఎగ్జాక్ట్లీ బిర్యానీకి ఎలాగైతే డార్క్ బ్రౌన్లో ఈ ఆనియన్స్ వేగాలో అలా వేగాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాస్త బాగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఫిష్ అనేది ఇందులో మిక్స్ అవ్వదు కాబట్టి బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా యాడ్ చేసేసుకొని పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకొని కాస్త బాగా మగ్గించుకోవాలి. ఇదంతా మగ్గేలోపు ఒక 3 టొమాటోస్ తీసేసుకొని నీట్గా ప్యూరీ చేసేసుకోవాలి. ఆ ప్యూరీ చేసేసుకున్న మిశ్రమాన్ని వీటిలో వేసేసుకొని కాస్త బాగా మగ్గించుకోవాలండి. ఇది బాగా మగ్గిపోయాక ఇందులో కొంచెం కారం అయితే వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగానే వేసాం కాబట్టి కారం 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగానే బాస్మతి బియ్యాన్ని తీసుకొని నానపెట్టేసుకోవాలన్నమాట. ఆ నానపెట్టుకున్న ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకొని కాస్త బాగా మరగనివ్వాలి. ఇందులోకి రాళ్ళుప్పు అయితే యాడ్ చేసేసుకుంటామండి. ఇందులో రాళ్ళుప్పు యాడ్ చేసేసుకున్నాక మరిగిపోయినాయి. సో ఇది ముందుగానే రైస్ కుక్కర్లో మనం రైస్ అయితే పెట్టేసుకుంటాము. ఆ రైస్లోనే మనం చేసుకున్న ఈ గ్రేవీ మొత్తాన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. అంటే ఇందులో పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ పొడి పొడిగా అని చెప్పి మేము ఇలా చేసుకుంటున్నాం అనమాట, ఎగ్జాక్ట్గా ఉడికిపోతుందని. సో ఇవి కాస్త మసాలాలన్నీ వేసేసుకొని కలుపుకునేసి మూత పెట్టేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా ఒక 15 to 20 మినిట్స్కి ఈ రైస్ అయితే నీట్గా బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన రైస్ని ఇందాక తీసుకున్న ప్యాన్లోనే నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా పరుచుకోవాలి. యాడ్ చేసేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని అందులో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ వేసుకొని అండ్ మనము ఫ్రై చేసుకున్న కాజు అయితే ఉంటుందండి, అది కూడా యాడ్ చేసేసుకొని లేయర్ బై లేయర్ ఒక 3 లేయర్స్ వచ్చే వరకు ఇదైతే యాడ్ చేసుకుంటున్నాము. ఇలాగా నేను వీడియోలో చూపించిన విధంగానే నీట్గా పరుచుకోండి అనమాట. నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఆ బాండీలో. నేను ఆ బాండీ తీసుకెళ్ళి ఒక పెద్ద చపాతీ ప్యాన్ మీద పెట్టాను అనమాట. సో మనం ఈ విధంగా దీన్ని హీట్ చేసుకోబోతున్నాము. ఒక 20 మినిట్స్ వరకు అలాగా వదిలేసామనంటే మీడియం ఫ్లేమ్లో ఇది పర్ఫెక్ట్గా అయితే బాయిల్ అయిపోతుంది. నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఒకసారి మీరు ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఈ కింద ప్యాన్ అయితే హీట్ అయ్యి పైన మనం పెట్టుకున్న ఈ రైస్ అయితే నీట్గా బాయిల్ అవుతుంది. సో ఎగ్జాక్ట్గా అయితే 20 మినిట్స్కి అయితే అయిపోతుంది, అందులోనూ మీడియం ఫ్లేమ్లో. సో ఇదైతే రెడీ అయిపోయింది అండి. టేస్టీ ఫిష్ బిర్యానీ అయితే తయారైపోయింది. కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. తప్పకుండా అయితే ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కుదిరింది. Thanks for watching.